హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈరోజు మార్నింగే అయితే బ్రేక్ఫాస్ట్లోకి పెసరట్టు ఉప్మాని, ఇంకా లంచ్లోకి బీన్స్ ఫ్రైని, ఇంకా ముద్దపప్పుని, అలాగే 2 అన్బాక్సింగ్ వీడియోలను అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను పెసరట్టు ఉప్మా చేయడం కోసం పెసరపప్పుని ఓవర్ నైట్ నానబెట్టుకునేసి మార్నింగే అయితే 2 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకున్నాక మెత్తగా అయితే మిక్సీ పట్టాను. ఈ మిక్సీ పట్టేటప్పుడు దీనిలోకి ఒక చిన్న అల్లం ముక్క, అలాగే 3 పచ్చిమిర్చిని వేసేసి మిక్సీ పట్టాను. ఇప్పుడు దీన్ని అయితే వేడి వేడి ప్యాన్ మీద అయితే అట్టు వేసుకున్నాక ఉప్మానైతే ప్రిపేర్ చేశాను. ఈ ఉప్మానైతే ఈ దోశ మీద స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా ఈ ఉప్మాని దోశ మీద స్ప్రెడ్ చేసుకున్నాక ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసి మరో 1 మినిట్ అయితే ఫ్రై చేసుకుందాము. ఇలాగా కొంచెం కాలిన తర్వాత ఇంకో సైడ్ కూడా టర్న్ చేసుకుంటున్నాను. మామూలుగా అయితే మనం డైరెక్ట్గా ఇలానే ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకోవచ్చు, కానీ నాకు ఇంకో సైడ్ కూడా ఒక 1 మినిట్ కాల్చుకొని తినాలంటే చాలా ఇష్టం. ఇంకా ఇలాగా ఇంకో సైడ్ కూడా టర్న్ చేసుకున్నాక ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకున్నాను. మర్చిపోయాను చెప్పడం, పెసరపిండిలోకి ఉప్పును కూడా యాడ్ చేశాను. ఇంకా తర్వాత అయితే ఇక్కడ రైస్ని అయితే ఉడకబెట్టేశాను లంచ్లోకి. ఇప్పుడు బీన్స్ ఫ్రై చేయడం కోసం ఫస్టే బీన్స్ని అయితే ఉడకబెట్టేశాను. ఇంకా ఆ తర్వాత బీన్స్ ఉడకబెట్టుకున్న దబర్లోనే 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు గింజల్ని, అలాగే 4 దంచుకున్న వెల్లుల్లిని, 2 ఎండుమిర్చిని యాడ్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చాక 3 పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని కూడా మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మరో 3 మినిట్స్ అయితే మగ్గించుకుందాము. ఇలా ఉల్లిపాయలను అయితే మగ్గించుకున్న తర్వాత దీనిలోకి 2 రెబ్బల కరివేపాకుని, ఇంకా కొంచెం ఉప్పుని, పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరో 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాము. ఇంకా ఆ తర్వాత దీనిలోకి మనం ఉడకబెట్టుకున్నటువంటి బీన్స్ని అయితే వడగట్టాను. ఇంకా ఇప్పుడు వాటిని అయితే యాడ్ చేసుకునేసి మరో 3 మినిట్స్ మగ్గించుకున్నాక రుచికి సరిపడా కారంని, అలాగే ఒక స్పూను వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడిని యాడ్ చేసుకొని మరో 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మన బీన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, అందరికీ నచ్చుతుంది. ఇంకా దీనిలోకి ఫైనల్లో కొద్దిగా కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఇంకో స్టవ్ మీద అయితే కుక్కర్లో 1 గ్లాస్ కందిపప్పుని, కొంచెం వాటర్ని, అలాగే ఉప్పుని, పసుపుని వేసుకునేసి ఈ ముద్దపప్పుని అయితే 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాను. ఇలా మన చప్పిడి పప్పు కూడా అయితే రెడీ అయిపోయింది అండి. ఈరోజు మన లంచ్ బాక్స్ రెసిపీస్. నెక్స్ట్ అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. ఇదేంటంటే ప్యూర్ హనీ. దీన్ని మేము అమెజాన్లో ఆర్డర్ పెట్టాము. ఆర్డర్ పెట్టిన 5-6 డేస్కి అయితే వచ్చేసింది. లోపల ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు. దీన్ని ఈ ప్యూర్ హనీని మనకు గాజు సీసాలో అయితే పంపించారు. దీని టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా దీని కాస్ట్ అయితే మనకి 500 రూపీస్ అయితే పడింది. మార్నింగ్ మనము హాట్ వాటర్లో 1 స్పూను ఈ తేనె, ఇంకా కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని డ్రింక్ చేస్తే మంచిది కదా, దానికోసమే అయితే ఈ హనీ అయితే తెప్పించాము. తర్వాత అయితే ఇక్కడ ఫిష్ అక్వేరియం అయితే ఓపెన్ చేస్తున్నాము, చిన్నది. యాక్చువల్గా ఇంతకుముందు ఫిష్ బౌల్ ఒకటైతే ఉండింది గాజుది, అది పగిలిపోయింది. అందుకనేసి ఇప్పుడు కొత్తది అయితే తీసుకొని వచ్చాము. దీని కాస్ట్ అయితే 300 రూపీస్ పడింది. ఫైబర్ చాలా బాగుంది, స్పేషియస్గా. ఈ ఫిష్ బౌల్ని అయితే శుభ్రంగా కడిగేసిన తర్వాత దీనిలోకి రంగురంగు రాళ్ళను కూడా కడిగేసి యాడ్ చేస్తున్నాము. ఇంకా అలాగే వాటర్ని అయితే లెవెల్కి అయితే పోసేసిన తర్వాత ఫిష్ని అయితే దాంట్లో వదిలేస్తాము. ఈ ఫిష్ని అయితే మేము చింటూ అని పిలుస్తాము. ఇద్దరికి అయితే ఈ ఫిష్ అంటే చాలా ఇష్టం. ఇంకా ఈ ఫిష్ని దీంట్లోకి వదిలిన తర్వాత దానికి కొంచెం ఫుడ్ని అయితే వేసేసి పైన అయితే పెట్టేసాము. మా వాళ్ళు అయితే ఆడుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు మన వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బాయ్.